విశేషమైనటువంటి రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు విశేషమైనటువంటి రోజు పెంతెకోస్తు రోజు. హల్లెలూయా. పెంతెకోస్తు పండుగ రోజు సంఘ చరిత్రలో ఇది ముఖ్యమైనటువంటి రోజు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను మనం ఎలాగైతే జ్ఞాపకం చేసుకుంటామో, మరి అలాగనే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణమును మనం ఎలాగైతే జ్ఞాపకం చేసుకుంటామో, అలాగనే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం అనగా మరణమును గెలిచి తిరిగి లేచినటువంటి రోజుని మనం ఎలాగైతే గుర్తు చేసుకుంటామో ఏమిటి, అలాగనే ఈ పెంతెకోస్తు రోజు కూడా ఒక ముఖ్యమైనటువంటి రోజు, సంఘ చరిత్రలో ముఖ్యమైనటువంటి రోజు. ఎందుకంటే సంఘము ఈ రోజే స్థాపించబడినటువంటి రోజు. మరి పాత నిబంధనలో కూడా ఈ పండుగకు చాలా చాలా ప్రాముఖ్యత ఉండేది. కారణం ఏంటి అంటే ఏమిటి, ఇది మొదట్లో కోత పండుగగా మొదలైంది. ఏం చెప్పండి, ఈరోజు కూడా యూదులు అలాగనే ఆచరిస్తారు. ఇస్రాయేల్ దేశానికి వెళ్తే, లేదంటే యూదులు ఏమిటి వారి యొక్క ఆరాధన స్థలానికి వెళ్తే వారు షావుత్ అంటారు. ఏమిటి, కోత పండుగ, గోధుమల పంట వచ్చినప్పుడు కోసుకుని కోత పండుగగా ఆచరించుకునేటువంటి రోజు అలాగున మొదలైంది. ఆ తర్వాత పాత నిబంధనలో ఇవే రోజులలో ఈ పెంతెకోస్తు దినాల్లోనే ఏమిటి, మోషేకు దేవాది దేవుడు ధర్మశాస్త్రము ఇచ్చినటువంటి రోజు. ఏం చెప్పండి, మోషే ద్వారా ధర్మశాస్త్రమును అందజేసినటువంటి రోజు అని చెప్పి చరిత్ర చెప్తూ ఉంటుంది. మరి అంతేకాదు, ఇదే రోజున పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడినటువంటి రోజు. ఇదే దినమున పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడినటువంటి రోజు. పాత నిబంధనలో ఏమిటి మనం చూస్తాం, దేవాది దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చారు. మీరు ఇలాగున నడుచుకోనండి, ఈ ప్రకారం ఏమిటి, ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి మాట చొప్పున మీరు నడుచుకున్నట్లయితే మీరు దీవించబడతారు. మీరు తలగా ఉంటారు, తోకగా ఉండరు. మీరు అనేకులకు ఇచ్చేవారుగా ఉంటారు, పుచ్చుకునేవారుగా ఉండరు. ఏమిటి, మరి మీరు భూమిలో మనుషులందరికంటే కూడా మీరు ఆశీర్వదించబడతారు అని చెప్పి అనేక ఆశీర్వాదాలు చెప్పబడుతుంది. కానీ ప్రియమైన దుఃఖకరమైన విషయం ఏంటంటే, ధర్మశాస్త్రం ఇవ్వబడింది కానీ ధర్మశాస్త్రము ప్రకారం నడుచుకోలేనటువంటి స్థితిలో జనం మిగిలిపోయారు. హల్లెలూయా. ఏమిటి, వాక్యం ఇవ్వబడింది కానీ ఆ వాక్యం ఆ ధర్మశాస్త్రం ప్రకారముగా నడుచుకోలేకపోయారు. అందుకనే ఆ ధర్మశాస్త్రమును నెరవేర్చున్నట్లుగా యేసయ్య ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి రాలేదు, ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చానని ప్రభు చెప్పారు. అంతేకాదు ప్రియమైన ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు ఏమిటి, ధర్మశాస్త్రము చెప్పబడిన ప్రకారముగా పాప పరిహార బలిగా లోక పాపమును మోసుకుని పోయేటువంటి గొర్రె పిల్లగా ఏమిటి తన్ను తాను బలిగా అర్పించుకొని 3వ దినమున మరణమును గెలిచి తిరిగి లేచి అటు తర్వాత తన శిష్యులకు వాగ్దానం చేస్తారు. ఏమిటి, నా ఆత్మను పంపిస్తానని చెప్పి ఏమిటి వాగ్దానం చేస్తారు. మరి ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చారు. ఆయన ధర్మశాస్త్రం చెప్పబడిన ప్రకారం ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించి ఏమిటి తన రక్తాన్ని ధారపోసి మనందరి పాపముల నిమిత్తముగా ఏమిటి ధారపోసి ఆ పాత నిబంధనలో ధర్మశాస్త్రం ప్రకారం చెప్పబడిన మాటల ప్రకారం యాజకుడు ఎలాగైతే వధించబడినటువంటి బలి అర్పించబడినటువంటి ఆ బలి పశువు యొక్క రక్తమును తీసుకుని మహాపరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ఎలాగైతే మనందరి పాపముల విషయమై విజ్ఞాపనం చేస్తారో, అలాగనే యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు, తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించి తాను మరణమును గెలిచి తిరిగి లేచి ఏమిటి తాను చిందించినటువంటి రక్తమునే ఆయన చేతపుచ్చుకుని ప్రధాన యాజకుడుగా ఆయన ఏం చేశాడు, తండ్రి అయిన దేవుని సన్నిధిలోనికి ఏమిటి ఆ మహాపరిశుద్ధ దేవుని దగ్గరకు వెళ్ళి ఆ రక్తమును చూపించి మనందరి కోసం ఈ రోజు వరకు కూడా విజ్ఞాపనం చేస్తూ ఉన్నారు. ఆ పాత నిబంధన ఏమిటి లేఖనాలు చెప్పిన ప్రకారం ఆయన నెరవేర్చాడు. అంతేకాదు
ఏమండి ఆయన చేయడమే కాదు, ఆయన విశ్వసించు వారందరూ కూడా ఏమండి ధర్మశాస్త్రమును నెరవేర్చేవారుగా ఉండాలని, ధర్మశాస్త్ర ప్రకారం వాక్యమును అనుసరించి నడుచుకోవాలని చెప్పి ఆయన ఏం చేశాడు? రక్తం చిందించడమే కాదు, ఏమండి పాపములను కడిగివేయడమే కాదు, ఆయనలాగా మనలను మార్చుకున్నట్లు, ఏమండి ఆయనలాగా మనం నడుచుకున్నట్లు, ఆయనలాగా ప్రవర్తించుకున్నట్లు, ఏమండి మనకు తోడ్పడినట్లుగా. ఎందుకంటే మనం బలహీనలో మనంగా దేవుని వాక్యానుసారంగా నడుచుకోలేమని చెప్పి దేవుడు చూశారు, తెలుసుకున్నారు కనుక, దేవునికి తెలుసు కనుక ప్రియమైన ఆయన ఏం చేశారు? ఆయన ఆత్మను కుమ్మరించారట. హల్లెలూయా. అందుకని వాక్యం చెప్తుంది, మెత్తని రాతి గుండెని తీసివేసి మెత్తని మాంసమును నేను మీకు ఇస్తాను. మెత్తని హృదయమును అంటే లోబడేటువంటి హృదయమును నేను కలగజేస్తాను. హల్లెలూయా. ఏమండి సర్వ శరీరుల పైన ఆత్మవర్షమును కురిపిస్తాను, యోవేలు గ్రంథం. మరి ప్రియమైన ఎందుకు అంటే ఈ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎందుకు అంటే ప్రియమైన ఆయనను అనుసరించున్నట్లుగా, హల్లెలూయా, ఆయనను అనుసరించున్నట్లుగా, ఆయన పోలికలో మనం నిర్మించబడినట్లుగా ఆయన ఆత్మను కురిపించినటువంటి రోజు పెంతెకోస్తు రోజు. ఈ పెంతెకోస్తు రోజు సాధారణంగా ఎప్పుడు వస్తుందంటే ఏమండి మంచి శుక్రవారం అయి ఏమండి పునరుద్ధాన పండుగలు అయినటువంటి ఆ రోజుల నుండి 50వ రోజు పెంతే అంటే ఏం చెప్పండి? 50వ రోజు ఈ పెంతెకోస్తు రోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం కొన్ని వచనాలు, మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుని ఈ రోజు వాక్యంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఈ అందరూ ఎవరు? 120 మంది. యేసు ప్రభు వారిని నమ్మినటువంటి 120 మంది. ఆయన మరణించి పునరుత్థానుడిగా లేచిన తర్వాత ఆయన్ని నమ్మిన వారు చాలా మంది ఉన్నప్పటికీ కూడా ఆయన కోసం కనిపెట్టుకున్న వారు 120 మంది. ఏమంటే వారు ప్రభు చెప్పిన మాట ప్రకారం మీరందరూ కలిసి ఏక మనస్సుతో మీరు ప్రార్థన చేయండి, మీరు నాకు సాక్షులుగా ఉంటున్నట్లు మీరు శక్తిని పొందుకుంటారు అని ప్రభు చెప్పారు. మరి ప్రభు చెప్పిన మాట ప్రకారం మీరందరూ అంటే ఎవరందరూ? ఈ 120 మంది శిష్యులు, యేసు ప్రభు యొక్క శిష్యులు 120 మంది ఒక గదిలో, పై గదిలో, ఒక ఇంట్లో పై గదిలో కూడుకుని వారు ప్రార్థన చేస్తుండగా, ఏక మనస్సుతో వారు ప్రార్థన చేస్తుండగా అక్కడ జరిగినటువంటి సంఘటన చదవండమ్మా. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉంటారు ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు వివాదింపబడినట్లుగా వారు కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెంతెకోస్తు దినమున జరిగినటువంటి రోజు, జరిగినటువంటి కార్యం. ఈ పెంతెకోస్తు విషయానికి వస్తే యూదులకి చాలా ముఖ్యమైనటువంటి పండుగ. యూదుల యొక్క అలవాటు ఏంటి? సాధారణంగా వారు ఏ దేశంలో ఉన్నా, ఏ ఊరిలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా ఈ పెంతెకోస్తు పండుగ కానీ మరి మిగతా పండుగలు, పస్కా పండుగలు కానీ వచ్చినప్పుడు వారు ఏం చేస్తారు? ఎక్కడ ఉన్నవారైనా సరే
యెరూషలేముకు వెళ్ళిపోవాల్సిందే. ఎక్కడికి చెప్పండి? ఎక్కడికి? యెరూషలేము. ఎందుకంటే మోషే ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఎక్కడ పడితే అక్కడ బలులు అర్పించడానికి వీలు లేదు. ఏమని? ఎక్కడ పడితే అక్కడ బలులు అర్పించడానికి వీలు లేదు. ఏమని? యెరూషలేములో కట్టబడినటువంటి దేవాలయంలోనే మీరు బలులు అర్పించాలి, మీ కానుకలు చెల్లించాలి. ఏమని? మీరు దేవుడికి ప్రార్థనలు చేయాలి. ప్రార్థన మీ ఇంట్లో చేసుకున్నా ఏమని? పండుగలు వచ్చేసరికి ఏమని? దేవునికి అర్పించవలసినటువంటి బలులుగా వచ్చేసరికి ఏమని? ఈ పండుగ ఆచరణలన్నీ కూడా వచ్చేసరికి వాళ్ళు యెరూషలేముకు వెళ్లాల్సిందే. ఆ కారణం చేత ప్రపంచమంతా ఉన్నటువంటి భక్తి కలిగినటువంటి యూదులు, ఎవరు చెప్పండి? భక్తి కలిగినటువంటి యూదులు ఆ పెంతెకోస్తు పండుగను ఆచరించుకోవడానికి యెరూషలేము పట్టణానికి వచ్చారట. ప్రపంచంలో ఉన్న దేవుని ప్రతి భాషకు చెందిన వ్యక్తులు యెరూషలేములో ఆ రోజు ఉన్నారు. హల్లెలూయా. ఇది వాక్యం చెప్తుంది, నేను చెప్పడం కాదు. 5వ వచనం అనుకుంటాను, చదవండి. 5వ వచనం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండు. ఈ మాటకు అర్థం ఏంటండి? ఆకాశము క్రింద నుండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండేది. ఎందుకు వచ్చారు యెరూషలేముకి? ఈ పెంతెకోస్తు పండగ ఆచరించుకోవడానికి వచ్చారు. అంటే ఏంటి? ప్రతి జాతి ప్రతి భాషల్లో ఉన్నటువంటి యూదులు. అంటే ఏంటి? అన్ని దేశాల్లో ఉన్నటువంటి యూదులు, భారతదేశం నుండి, పాకిస్తాన్ దేశం నుండి, ఏమండి అమెరికాలో, లేకపోతే చైనాలో, జపాన్లో, సౌత్ ఆఫ్రికాలో, అన్ని దేశాల్లో ఉన్న యూదులు, భక్తి కలిగినటువంటి యూదులు. ఇప్పుడు మన దేశంలో యూదులు ఉన్నారా లేదా? ఏమండి? ఉన్నారు. మన హైదరాబాద్ లో ఉన్నారు, అక్కడక్కడ మన ఆంధ్రాలోనూ ఉన్నారు, మహారాష్ట్రలోనూ ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు. ఏమండి? చాలా మంది ఉన్నారు. అలాగే వేరే వేరే దేశాల్లో ఉన్న యూదులు అందరూ కూడా వాళ్ళు ఏం చేశారంటే ఈ పండగ రోజుకి, ఈ పెంతెకోస్తు పండగ రోజుకి వాళ్ళు యెరూషలేముకు వెళ్ళి అక్కడ కాపురం ఉన్నారు ఆ పండుగ ఆచరించుకోవడానికి. అలాంటి సందర్భంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ శక్తి ఏమిటి? ఈ 120 మంది యేసయ్యని నమ్ముకున్నటువంటి శిష్యులపై దిగి వస్తుంది, బలముగా దిగి వస్తుంది. అక్కడ మహాశబ్దం. అక్కడ ఏమిటి? అక్కడ ఉన్నటువంటి ఆ 120 మంది వ్యక్తులు ఏం చేస్తున్నారంటే వేరు వేరే భాషలు మాట్లాడడం మొదలు పెట్టేశారు. అంటే దీనికి అర్థం ఏంటి? ఆ రోజున యెరూషలేములో వేరే వేరే దేశాలకి చెందిన వారు ఉన్నారు కదా. ఎవరెవరైతే ఏమిటి వారి భాషల్లో వేరే వేరే భాషలకు చెందిన వారు యెరూషలేముకు వెళ్ళారో వారి భాషలే వీరు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఏమండి వారి భాషల్లో వారు మాట్లాడటం వారు విన్నారు. వారికి విచిత్రం అనిపించింది. అరే, మన భాష, మన భారతదేశానికి చెందిన భాష ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నారు ఏంటి అంటారు. వీళ్ళు ఏమిటి అమెరికా నుంచి వెళ్ళిన వాళ్ళు అరే మా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారేంటి, అలాగే చైనీస్ మాట్లాడుతున్నారేంటి, జాపనీస్ మాట్లాడుతున్నారేంటి అన్నట్లుగా వారందరూ అక్కడ యెరూషలేములో కూడుకున్నటువంటి ప్రతి జాతి నుండి ప్రతి దేశం నుండి కూడుకున్నటువంటి యూదులు ఆశ్చర్యపడిపోతున్నారు. ఇదేంటిది, ఇది చాలా విచిత్రంగా ఉంది అని చెప్పేసి ఆశ్చర్యంగా ఏమిటి అందరూ పోగొట్టారనమాట. జనులు గుమ్ముకూడి హల్లెలూయా గుమ్ముకూడి ప్రతి మనుషుడు హల్లెలూయా మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషల్లో మాట్లాడుట మనం వినుచున్నామే. ఇది ఏమి? హల్లెలూయా. వాళ్ళు ఆశ్చర్యపడిపోతున్నారు. అంతలో ఏం జరుగుతుందంటే పేతురు లేచి నిలబడి ప్రసంగం చేస్తాడు.
ప్రసంగం చేస్తాడు. నేను అనుకుంటాను అక్కడ ఒక అద్భుతం జరుగుతుందేమో. ఏమండి, బైబిల్లో రాయబడలేదు కానీ పేతురు ఏ భాషలో, ఇప్పుడు అక్కడ సుమారుగా ఇప్పుడు 200 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. 192 200 ఆ దగ్గర దరిదాపులో అన్ని దేశాలు ఉన్నాయి. మరి భాషలు ఎన్ని భాషలు ఉన్నాయో మనకి తెలియదు. హల్లెలూయా. అన్ని భాషలకు చెందినటువంటి వారందరూ అక్కడ యెరూషలేములో పోగొడితే ఏ భాషలో ప్రసంగం చేస్తే వీళ్ళకి వినిపిస్తుంది? పేతురు గారు లేచి నిలబడి ప్రసంగం చేస్తున్నాడు. అక్కడ గుంపు కూడినటువంటి ప్రజలు వేరే వేరే భాషలకు చెందిన వారు, వేరే వేరే దేశాలకు చెందిన వారు, వారందరూ గుంపు కూడి అక్కడ కూడి వస్తుంటే ఏ భాషలో ఈయన ప్రసంగం చేస్తుంటాడు? వారందరూ యూదులు కనుక ఏమండి హెబ్రీ భాష వచ్చి ఉంటుందేమో అని మనం అనుకోవచ్చు. హల్లెలూయా. కానీ నేనేమనుకుంటున్నానంటే పౌలు గారు ఆయన మాతృభాషలో ఆయన ప్రసంగం చేస్తే ఇక్కడ కూడిన వారందరికీ కూడా వారి వారి భాషల్లోనే వారి వాక్యం వినిపించుంటుందేమో కదా, కదండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకి తెలీదు కానీ వారందరూ కూడా పేతురు ప్రకటించినటువంటి సువార్త విన్నారు. ఆ రోజు ప్రకటించినటువంటి సువార్త విన్నారు. వారిలో వేల సంఖ్యలో ఉన్నారు. అక్కడ వారిలో వేల సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలు, వారిలో సుమారుగా 300 మంది యూదులు వారు రొమ్ము కొట్టుకుంటూ పేతురు ప్రసంగం ముగించేసరికి వారు రొమ్ము కొట్టుకుంటూ పశ్చాత్తాపముతో, అయ్యా మేమే ఇన్ని అన్యాయంగా సిలువ వేసేసామయ్యా, యేసు ప్రభువాన్ని అన్యాయంగా మేము ఇన్ని సిలువ వేసేసామయ్యా, మా పాపములు ఇప్పుడు మేమేం చేయాలి, మాకు విడుదల ఏంటి, మేమేం చేస్తే మా పాపాలు పోతుందని చెప్పేసి అపోస్తలుల దగ్గరికి వచ్చారట. అప్పుడు పేతురు అంటాడు, ప్రతి వాడును మీ పాపములు క్షమించబడినట్లు, ఏమండి మారు మనసు పొంది బాప్తిజం, మీ పాపములు క్షమించబడినట్లు మీరు బాప్తిజం పొందుకోనండి. అప్పుడు మీరు విభ్రాంతి చెందుతున్నారు. చూసారా ఈ అద్భుతం ఏంటి? వేరే వేరే భాషలు వస్తున్నాయని చెప్తున్నారే, మీరు విభ్రాంతి చెబుతున్నారు. చూసారా ఈ పరిశుద్ధాత్మ, ఈ యొక్క ఆశ్చర్యానికి కారణమైనటువంటి పరిశుద్ధాత్మ వరం మీకు కూడా కలుగుతుంది. హల్లెలూయా. ఈ మాటలన్నీ కూడా మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మని అభిషేకం, పరిశుద్ధాత్మని వరం సంఘంలో మారు మనస్సు పొందిన ప్రతి ఒక్కరికి వాగ్దానముగా ఇవ్వబడింది. భేదం లేదు. మారు మనస్సు పొందిన వారికి దేవుడు భేదం చూపించేటువంటి దేవుడు కాదు. హల్లెలూయా. ఏ భేదములు చూపించేటువంటి దేవుడు కానే కాదు. ప్రియమైనదిగారా, అందరినీ ప్రియమైనదిగారా ఆశీర్వదించేటువంటి దేవుడు, తన ఆత్మతో నింపేటువంటి దేవుడు. మరి ఇందాక మనం విన్నాం పెంతెకోస్తు రోజున ప్రియమైనదిగారా, ఇక్కడ ప్రియమైనదిగారా పేతురు ప్రసంగం చేసిన వెంటనే సుమారుగా 3000 మంది మారు మనసు పొందుతారు. 3000 మంది మారు మనసు పొంది బాప్తిజం తీసుకుని పరిశుద్ధాత్మ చేత నింపబడితే వీరందరూ రక్షించబడిన వీరందరూ కూడా మొట్టమొదటిసారి క్రీస్తు సంఘముగా పిలువబడ్డారు. అంటే ఏంటి? సంఘము స్థాపించబడినటువంటి రోజు. ఎంత ముఖ్యమైనటువంటి రోజు చూడండి. హల్లెలూయా. ఎవరైనా ఒక చర్చ్ కడితే ఆ చర్చ్ ప్రతిష్ఠ చేసినటువంటి రోజుని గుర్తు చేసుకుని ప్రతి సంవత్సరం పండుగ చేసుకుంటారు. అసలు సంఘాన్నే ప్రారంభించినటువంటి రోజు ఈ రోజు. సంఘ చరిత్ర ప్రారంభమైనటువంటి రోజు ఈ రోజు. దేవునికి స్తోత్రం. ఇంతకుముందు సంఘం అనేది లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు సంఘము స్థాపించబడినటువంటి రోజు. మరి ఈ సంఘం ఎందుకు స్థాపించాడయ్యా? ఈ సంఘం ఎందుకు స్థాపించాడయ్యా? ఈ రోజు మనం ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి రోజు. ప్రియమైనదిగారా, ఎంతో ముఖ్యం. సంఘం ఎందుకు స్థాపించాడు? ఈ పెంతెకోస్తు దినమున ఏం జరిగాయి? ఎందుకంటే ఆదిలో చేసినటువంటి దేవుడు, అదే దేవుడు ఈ రోజు కూడా మన మధ్యలో ఉన్నారు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన మార్పు చెందని దేవుడు, ఆయన మారని దేవుడు. హల్లెలూయా. ఆదిలో ఉన్న దేవుడే ఈ రోజు కూడా ఉన్నటువంటి ఆ దేవుడు. నేను వాడునని చెప్పినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ రోజు ఏం జరిగాయని ముందు మనం గుర్తు చేసుకుంటాం. ఏం జరిగాయని మనం గుర్తు చేసుకుని
ప్రియమైనలారా, ఈ రోజు మన జీవితంలో కూడా అలాంటి కార్యములను చేయగలిగిన శక్తిమంతుడు అని చెప్పి ప్రియమైనలారా మనం నేర్చుకోబోతున్నాం ఈ రోజు. దేవునికి స్తోత్రం. ఏం జరిగింది ఆ రోజు? ఇంతకు ముందు నేను చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుడు నమ్మినటువంటి 120 మంది, యేసయ్యని వెంబడించినటువంటి 120 మంది శిష్యులపై పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. హల్లెలూయా. చాలా మంది, కొంతమంది ఏమంటారంటే ఇది ఆ రోజుకు మాత్రమే పరిమితము అంటారు. కొన్ని సంఘాలు పరిశుద్ధాత్మని నమ్మనటువంటి వారు ఏమంటారంటే ఇది ఆ రోజుకు మాత్రమే పరిమితము. కానే కాదండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానే కాదు. దేవునికి స్తోత్రం. దానికి సాక్ష్యం పేతురే అక్కడ చివరిలో చెప్తున్నాడు 2వ అధ్యాయంలో. ఏమండి 37, 38, 39 వచనాలు చదివితే, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకు కూడా ఇవ్వబడింది. ఏ వాగ్దానం? ఈ పరిశుద్ధాత్మని అభిషేకం, ఈ పెంతెకొస్తు అనుభవం మీకును మీ పిల్లలకు కూడా ఇవ్వబడింది. ఇది వాగ్దానముగా ఏమిటి? మారు మనస్సు పొందిన ప్రతి ఒక్కరు, క్రీస్తు యేసుని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించే ప్రతి ఒక్కరు, మారు మనస్సు పాపముల విషయమై పశ్చాత్తాపం కలిగి మారు మనస్సు పొందేటువంటి ప్రతి ఒక్కరికి ఈ అనుభవాన్ని కలగజేసేటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ రోజు ఏం జరిగింది? 3000 మంది రక్షించబడ్డారు. 3000 మంది రక్షించబడి, ఈ ప్రియమైన విచిత్రం ఏంటో తెలుసా? ఈ 3000 మందిలో ఎవరెవరు ఉన్నారు? అందరూ ఒక్క ఊరికి చెందిన వారేనా? నానా విధములైన ప్రాంతాలకి, వేరే వేరే దేశాల నుండి వచ్చినటువంటి జనాలు ఇది ఒకటి. రెండో విషయం, వీరందరూ కూడా ధనవంతులేనా? ఏంటండి? వీళ్ళు పేదవాళ్ళు ఉన్నారు, వీళ్ళు పేదవాళ్ళు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు. మనలాగనే ఏమిటి? వేరే వేరే జాతి, వేరే వేరే ఆర్థిక స్తోమతలు, వేరే వేరే పరిస్థితులతో దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ వారి మీదకి వచ్చేసరికి ఆ తేడాలన్నీ బయటకు వెళ్ళిపోయాయి. ఏం చెప్పండి? దేవుని ఆత్మ వారి మీదకి వచ్చేసరికి ఈ 3000 మంది, అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే 2వ అధ్యాయం, ఏమిటి? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 44వ వచనం అనుకుంటాను, చదివి సహాయం చేయండి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. అంటే ఏంటి ఇక్కడ? ఎలాంటి అద్భుతం జరుగుతుందో చూడండి. సమానత్వము. ఏమండి? వారి యొక్క భాషల్లో విభేదాలు ఉన్నాయి, వారి జాతుల్లో విభేదాలు ఉన్నాయి. ఆకాశం క్రింద ఉన్న సకల జాతుల్లో నుండి జనం వచ్చారు, యూదులు వచ్చారు, భక్తిగల యూదులు వచ్చారు, వేరే వేరే ఊరు, వేరే వేరే భాషలకు చెందినటువంటి వ్యక్తులు వచ్చారు. వీరందరూ ఒకటి కాదు. ఇక్కడ దేవుని ఆత్మ ఏం చేసింది? వేరు వేరుగా ఉన్నటువంటి జనాంగాన్ని ఒక్కటిగా మార్చేసిందండి, ఒక కుటుంబముగా మార్చేసింది. ఇప్పుడు ఒక కుటుంబం, ఏమండి? ఒక కుటుంబం వారి పిత్రార్జితమైనటువంటి ఆస్తిపాస్తులు ఎలా సమానంగా, ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా పంచుకుంటారో, హల్లెలూయా. మన దేశంలో ఏం చేస్తారంటే ఆడపిల్లలకి తక్కువ పెళ్లి చేసి పంపించేస్తే అయిపోతుంది అనుకుంటారు. నేను ఎవరిని కించపరచట్లేదు, మన దేశ సాంప్రదాయాన్ని కించపరచట్లేదు. సరే, కట్నం ఇస్తారు, లేకపోతే ఇంకొకటి ఇస్తారు, పంపిస్తారు. కానీ మగపిల్లలు అంటే ఈ ఆస్తి బయటికి వెళ్ళదు కదా. మా బంధువుల్లోనే నేను చెప్తున్నాను, ఎవరో గురించి కాదు, మా బంధువుల్లోనే చాలా మంది ఈ రకంగా మగపిల్లలు
ఏమండి మగపిల్లలు ఉంటే ఏమండి మరి మా చిన్న తాతకి అంటే మా తాతగారి చిన్న తమ్ముడికి ఏమండి ఆడపిల్లలు లేరనమాట. 3 కూతుర్లకి కూతుర్లు హల్లెలూయా. మగపిల్లడు అనేది లేదు. ఇప్పుడు తాతగారి ఆస్తి ఆయన పేరు పోకూడదని చెప్పేసి వాళ్ళకి అయింది, దేవుని నమ్ముకోలేదు వాళ్ళు. అప్పుడు మా నాన్నగారిని మా అమ్మగారిని అడగటం మొదలుపెట్టారు. ఏమని? మీ పెద్ద కొడుకుని అడిగాము, మీరు ఇవ్వలేదు, చేసుకోలేదు, కనీసం మీ చిన్న బాబుని చేసుకోండి, ఎందుకంటే ఒకే ఇంటి పేరు కదా, ఒకే ఇంటి పేరు, ఆస్తి బయటకు పోదు ఒకటి. రెండోది ఏం చెప్పండి, తలగోరుకు పెట్టడానికి వారసుడు ఉంటాడు అని చెప్పేసి ఎన్నో మన సాంప్రదాయాలు నేర్పించేటువంటి కార్యాలు ఇవి కదా. హల్లెలూయా. ఇప్పుడు మా తాత నాన్నమ్మ ఏం చేశారంటే ఆడపిల్లలకి మగపిల్లలకి తేడా లేదు. పెళ్లిళ్ళు చేసినప్పుడు వాళ్ళు మంచిగా ఎలాగైతే వారు పెళ్లిళ్ళు చేసి వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి పంపించారో, ఆ తర్వాత ఆస్తులు పంచినప్పుడు కూడా అందరూ సమానంగా పంచారు. ఆడపిల్లలకేమి మగపిల్లలకేమి. మగపిల్లడికి 1 ఎకరా ఇస్తే ఆడపిల్లలకు కూడా 1 ఎకరా. ఆ రకంగానే వాళ్ళు మాట్లాడారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే ఏమంటే ఒక కుటుంబం సమిష్టిగా ఎలాగనైతే ఏమంటే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఉండకూడదు, మనందరం ఒకటిగా ఉండాలి, మనందరం సమానంగా ఉండాలని చెప్పి ఏమంటే కూర్చుని పంచుకుంటారు. ఆ రకంగా ఈ సంఘం ఏమంటే వ్యత్యాసం ఏంటంటే ఒక కుటుంబంలో అందరూ రక్త సంబంధికులు అవుతారు, కానీ ఈ సంఘంలో రక్త సంబంధికులు లేరు. వేరే వేరే ఏమంటే దేశాలు జాతుల్లో నుండి వచ్చినటువంటి వారు వీరందరూ ఏం చేస్తున్నారు? మనం అందరం ఒకటే అన్నట్లుగా వారు కలిగినవన్నీ అమ్ముకున్న తీసుకొచ్చి ఏమిటి వారు పంచుకుంటున్నారంట సమిష్టిగా. మనలో ఎక్కువ తక్కువ ఉండకూడదు, భేదాలు ఉండకూడదు, తేడాలు ఉండకూడదు అని చెప్పి సమిష్టిగా వారిలో వారు ప్రియమైనరా ఏమిటి ఐక్యత, ఏక మనస్సు, ప్రియమైనరా ఒకరి పట్ల ఒకరు ప్రేమ, అన్యోన్యత, వారు క్రీస్తు యేసుని ప్రేమను కనపరిచారట. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు విభేదాలు బయటికి పోతాయి. విభజించేటువంటి కార్యాలు అంటే జాతి. ఇప్పుడు ఈ కాలంలో మా ఆత్మీయ తల్లి గారు ఆ రోజుల్లో ఒక మాట చెప్పారండి, బాబు ప్రార్థన చేస్తే ఎలాంటి దెయ్యాలన్నా పోతున్నాయి కానీ 2 దెయ్యాలు మాత్రం పోవట్లేదు బాబు. చాలా బలమైనటువంటి ప్రార్థన జీవితం కలిగినటువంటి దైవజనురాలని. మేచపురంలో సావిత్రమ్మ గారని కళ్ళు లేకపోతే దేవుడు కళ్ళించి సుమారుగా 60 సంవత్సరాలు సేవ చేయించుకున్నారు. స్వస్థత వరం. ఆమె ప్రార్థన చేస్తే బ్రెయిన్ ట్యూమర్ ఉన్నవారు స్వస్థత పడ్డారు. ఏమిటి? బ్రెయిన్ ట్యూమర్ ఉన్నవారు స్వస్థత పడ్డారు. చావులో ఉన్నవారు బ్రతికారు. అద్భుతాలు జరిగాయి. 1, 2 కాదండి, ఎన్నెన్నో. మా నాన్నమ్మ గారు ఏమిటి ఆ విజయవాడ ప్రాంతంలో మీటింగులకి వెళ్తే ఆ మీటింగుల్లోనికి పలానవ్వు శేషరత్నమ్మ గారంట వస్తే ఏమిటి ఆ మీటింగ్కి వెళ్తే వ్యాధిగ్రస్తులందరూ స్వస్థత పడుతున్నారని చెప్పి విని ఏమిటి ఈ సావిత్రమ్మ గారు వారి యొక్క ఇంటి వారు ఏం చేశారంటే, సావిత్రమ్మ గారు కళ్ళు పోయినాయి కదా, కళ్ళు లేదు కదా, తీసుకువెళ్ళారు ఆ మీటింగ్. ఆ మీటింగ్లో మా నాయనమ్మ గారి మీటింగ్లో ఆమె స్వస్థత పడి కళ్ళు వచ్చాయి. అప్పటి నుండి ఆమె కూడా గొప్ప సేవకురాలుగా ఏమిటి దేవుడు వాడుకున్నారండి. ఆమె ఒక మాట చెప్పారు. ఏం చెప్పారో తెలుసా? ప్రార్థన చేస్తుంటే అన్ని దెయ్యాలు పోతున్నాయి బాబు, కానీ 2 దెయ్యాలు. మొండి ఏంటది? కులం ఒకటి, డబ్బు ఒకటి. పోవడం లేదు బాబు. ఎంత ప్రార్థన చేసినా కూడా ఇవి సంఘంలో నుండి బయటికి పోవడం లేదు. ఎందుకో తెలుసా? సంఘస్థులే వాటిని పెట్టుకుంటున్నారు కనుక. ఇప్పుడు ఆ తల్లి గారు చెప్పిన మాటల్లోనే మనకు అర్థమయ్యేది ఏంటి? అదొక దెయ్యం. జాతి మనుష్యులను ఏమండి యేసయ్య రక్తములో కడగబడి దేవుని ఆత్మ చేత పరచబడినటువంటి సంఘాన్ని విభజించేటువంటిది ఎవరు అంటే సాతాను. కలగజేసినటువంటి కార్యం.
ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? మొట్టమొదటి కార్యం ఏం జరుగుతుంది? ఏమిటి? నానా విధములైన ప్రజలు దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు, సంఘముగా ఏర్పరచబడినప్పుడు వారు ఒకటైపోయారండి. ఒక కుటుంబముగా, క్రీస్తు శరీరముగా. హల్లెలూయా. ఇక వాళ్ళలో జాతి భేదం లేదు. ఏమండి ఉన్నవాళ్ళు లేని వాళ్ళనే భేదం లేదు. ఏమండి తెల్లగా ఉన్నారు నల్లగా ఉన్నారనే భేదం లేదు. ఏమండి ఏ భేదము లేదు. ప్రియమైన వాళ్ళందరూ క్రీస్తు శరీరముగా మార్చబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ఒక అద్భుతం మొట్టమొదటిదిగా జరిగినట్టు మనం చూస్తున్నాం. తర్వాత ఏం జరిగింది? తర్వాత మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఏమిటి? యేసయ్యని వెంబడించాలి అనుకున్నటువంటి వారు ఇప్పుడు చాయిస్. ఏమండి? యేసయ్యని వెంబడించాలి అనుకున్నటువంటి వారు, యేసయ్యని నమ్ముకుని యేసయ్యని వెంబడించాలి, యేసయ్య కొరకు జీవించాలి అనుకున్న వారు ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. ఏం చెప్పండి? ఇవన్నీ నోట్ చేసుకుంటారు. సరే, రికార్డింగ్ పంపిస్తారులేండి సునీల్. ఎందుకంటే ముఖ్యమైనటువంటి కార్యములు ఇవి. అక్కడ యేసయ్యని వెంబడించాలి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరిపై దేవుని ఆత్మ కురిపించబడింది. చిన్న సాక్ష్యం నేను చెప్తాను. ఫిలిప్పు సమరయ పట్టణానికి సువార్త పరిచర్యకు వెళ్తారు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. మరి ఈ ఫిలిప్ అనేటువంటి ఒక సేవకుడు సమరయ ఊరికి వెళితే, ఈ సమరయలో ఉన్నవారు ఎవరు? సమరయ పట్టణానికి చెందినవారు. వీళ్ళు పక్కా యూదులు కాదు. పక్కా యూదులు కాదు. యూదులకి వీరికి పడదు, గిట్టదు. అయినా కూడా ఈ యూదుడైనటువంటి ఈ ప్రియమైన ఏమిటి యెరూషలేము సంఘానికి చెందినటువంటి ఈ ఫిలిప్పు ఏం చేస్తున్నాడంటే సమరయ పట్టణానికి వెళ్తున్నాడు. సమరయ పట్టణానికి వెళ్తే ఆయన ప్రకటించినటువంటి సువార్త ద్వారా అనేకులు రక్షణ పొందుతున్నారు. ఆయన ద్వారా దేవుడు బలమైన కార్యములు చేయడం మొదలుపెట్టారు. అద్భుతాలుగా జరుగుతున్నాయి. ఏమండి? అద్భుతాలు జరుగుతున్నాయి. అద్భుత సూచక క్రియలు జరుగుతున్నాయి. అద్భుత సూచక క్రియలు జరిగేసరికి ఆ సమరయలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏమిటి? ఇంతకు ముందు సీమోన్ అనే గారడి పని చేసేటువంటి వారు, వారికి ఏమైనా కష్టం వచ్చిందనుకో, వారికి ఏమైనా జబ్బు వచ్చిందనుకో, వెంటనే ఎక్కడికి వెళ్ళేవారంటే ఈ గారడి పని చేసేటువంటి సీమోన్ దగ్గరికి వెళ్ళేవారు. ఈ గారడి పని అంటే ఏంటి? విచ్ క్రాఫ్ట్ అంటాం కదా, చేతబాట్లు. ఏదైనా ఇప్పుడు ఏమండి మన అందరికీ కూడా ఒక అలవాటు, దేవుని నమ్ముకోకు. ఏదైనా ఒక జ్వరం వచ్చింది అనుకోండి, ఎవరైనా ఏదైనా చేస్తానేమో, లేకపోతే ఎవరి మొక్కలు చూసావా, లేకపోతే ఏమైనా బల్లి పడిందా, పిల్లట్టు వచ్చిందా, ఇవాళ ఏదైనా మనకి ఏదైనా జరగరాంది జరిగింది అనుకోండి, ఏదైనా పిల్లట్టు వచ్చిందా, అవునా? ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్దాం? లేకపోతే ఎవరైనా మనల్ని చేతబడి చేశారా, మనల్ని నాశనం అవ్వడానికని అని చెప్పి గారెడి పని దగ్గర పని చేసేటువంటి వారి దగ్గరికి వెళ్తారు. ఈ గారెడి పని చేసే వాళ్ళు ఏం చేస్తారు? మీ ఇంట్లో ఇది ఉంది అది ఉంది అని చెప్పి మాయమాటలు చెప్పి ఏమండి చేసి ఏదో ఒకటి చేస్తారు నమ్మించడానికి కోసం. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి కదా. అలాంటి పనులు చేసేటువంటి ఈ గారెడి పని చేసేటువంటి సీమోను ఆ ఊర్లో ఒకడు ఉండేవాడు. అంతకుముందు వాళ్ళకి ఏమైనా కష్టాలు వస్తే ఆయన దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళేవాడు, ఆయన్ని వెంబడించేవారు. కానీ ఈ ఫిలిప్ వచ్చేసరికి ఏమిటి? అద్భుత సూచిక క్రియలు, వ్యాధిగ్రస్తులు, జబ్బున్న వారందరూ స్వస్థత పడుతున్నారు. ఏమిటి? వాళ్ళేం డబ్బులు చెల్లించాల్సిన పని లేదు, ఉచితముగా పొందుకుంటున్నారు. దేవుడికి స్తోత్రం. అంతేకాదు పాపాలు క్షమించబడుతున్నాయి, మనసులు మారిపోతున్నాయి, పాపాత్ములు మారిపోతున్నారు, పరిశుద్ధ మార్గంలోనికి మార్చబడుతున్నారు. ఏమండి? యేసయ్య అనేటువంటి నామమును వారు నమ్ముకుని యేసయ్యని అనుసరించడం మొదలు పెట్టేశారు. ఇప్పుడు ఫిలిప్కి సువార్త ప్రకటించడం తెలుసు, కానీ ఆ తర్వాత ఏం చేయాలో తెలియదు బహుశా. అందుకని యెరూషలేము కౌరు వెళ్తుంటే యెరూషలేము నుండి పేతురుని పంపిస్తాడు. పేతురు వస్తాడనమాట. పేతురు వచ్చి వీళ్ళందరినీ చూసి చాలా సంతోషం అనిపిస్తుంది. మీరందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారయ్యా? లేదు నాయన. సరే,
అని చెప్పి వాళ్ళు బాప్తిజం పొందుకున్న వెంటనే వాళ్ళ తలల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తుంటే ప్రతి ఒక్కరిపై పరిశుద్ధాత్మ దిగి వచ్చారు. ఒక్క సీమోను తప్పనిచ్చి. ఈ సీమోను ఎవరు? గారిని పనిచేసేటువంటి సీమోను తప్పనించి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నమ్మి బాప్తిజం పొందుకున్న ప్రతి ఒక్కరిపై దేవుని ఆత్మ దిగి రావడం చూస్తున్నాం. అక్కడ వాక్యం చెప్తుందండి, ప్రతి ఒక్కరిపై ఆత్మ వర్షం. అలాగనే ఆ ఆది సంఘములో కూడా 3000 మంది పైన కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు కనుకనే వారి జీవితాలు మారిపోయాయి. ఇంతకు ముందు నా కుటుంబం నాది అనేవాళ్ళు, ఇంతకు ముందు ప్రియమైనలారా స్వార్థంగా బ్రతికినటువంటి వారు, డబ్బు కోసం బ్రతికినటువంటి వారు, ఇంతకు ముందు లోకం కోసం బ్రతికినటువంటి వారు దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం బ్రతకాలని వారి జీవితాన్ని సమర్పించుకున్నటువంటి పరిస్థితిలోనికి వచ్చేసారు వాళ్ళందరూ. పరిశుద్ధాత్మ వల్ల కలిగినటువంటి మార్పు ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ వలన కలిగినటువంటి మార్పు ఇది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. యేసయ్యని నమ్మినటువంటి ప్రతి ఒక్కరు, మారు మనసు పొందవలసిన విధముగా పొందినటువంటి ప్రతి ఒక్కరు, ఏమిటి పాపముల విషయమై పశ్చాత్తాపం కలిగి యేసయ్య వైపు తిరిగిన వారు, ప్రభువా నేను పాపిని అని పాపాలు ఒప్పుకుని దేవుని వైపు మనపూర్వకంగా తిరిగిన వారు ప్రతి ఒక్కరిపై పరిశుద్ధాత్మ దేవుడు కురిపించబడ్డాడు. ఇది రెండో కార్యం జరిగింది. మొదటి కార్యం ఏంటండి? వేదాలన్నీ బయటికి వెళ్ళిపోయాయి. హల్లెలూయా. రెండో కార్యం, నమ్మిన ప్రతి ఒక్కరిపై పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. మరి దిగి రావడం అంటే కేవలం దిగి వచ్చి ఎవరిని విశ్వాసులుగా మిగిల్చడానికి కాదండి. ఎందుకు దిగి వచ్చారు? ఆయనకు సాక్షులుగా ఉన్నట్లు దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తిని మనం అనుభవించాలంటే ఎప్పుడు అనుభవిస్తామో తెలుసా? మనం ఇతరులకు, మన కోసం మనం ఒక్కొక్కసారి అనేక సమయంలో మనలో మనం ఆనందించుకోవడానికి కోసం ఏమండి పరిశుద్ధాత్మ పొందుకోవాలనుకుంటాం. భాషలు ఎందుకు మాట్లాడతాం? దేవుని స్తుతించడానికి. భాషలు అంటే పరలోక రాజ్యంలో దేవదూతల భాషలు. హల్లెలూయా. ప్రభు కృపను బట్టి అప్పుడప్పుడు నేను మాట్లాడతాను, ప్రభుని స్తుతిస్తాను. ప్రభుని స్తుతించడానికి. వరాలు ఎందుకు? నా కోసం కాదు, నా ద్వారా ఈ వరాలు, పరిశుద్ధాత్మలో ఉన్న వరాలు ప్రదర్శించబడడం ద్వారా ఇతరులు సత్య దేవుని ప్రేమను తెలుసుకుని ప్రభు దగ్గరికి రావచ్చున్నట్లు వరాలు దేవుడిచ్చాడు. నాలో నేను ఆనందించుకోవడానికి కాదండి. పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీ జీవితంలో మీరు అనుభవించాలంటే, మీరు చూడాలంటే, మీరు నోరు తెరిచి సువార్త చెప్పి ఇతరులకు ప్రార్థన చేయడం ప్రారంభించండి. మీలో కూడా దేవుని ఆత్మ ఉన్నాడని, మారు మనసు పొందిన వారైతే మీలో కూడా దేవుని ఆత్మ ఉన్నాడని దేవుడు రుజువు చేస్తాడు. దేవునికి స్తోత్రం. He came to empower the church. ఎందుకు వచ్చాడు? సంఘాన్ని శక్తివంతమైన సంఘముగా మార్చడానికి వచ్చాడు. ఎందుకంటే సంఘము ద్వారా ప్రపంచానికి యేసే ప్రభు అని తెలియపరచాలని, సంఘము ద్వారా ఏమిటి దేవుని యొక్క మహిమను కనపరచాలని, ఏమిటి ప్రపంచానికే కాదు ఆకాశ మండలంలో ఉన్నటువంటి అంధకార చీకటికి సంబంధించినటువంటి శక్తులు కూడా సంఘము ద్వారా యేసే ప్రభు అని తెలుసుకున్నట్లు సంఘమును ఏర్పరచుకున్నాడు. సంఘమును ఏర్పరచుకోవడమే కాదు, సంఘమునకు పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసే ప్రభు అని నమ్మిన ప్రతి ఒక్కరిపై మారు మనసు పొంది పాపములు క్షమించబడిన నిమిత్తం బాప్తిజం పొందుకున్న ప్రతి ఒక్కరిపై పరిశుద్ధాత్మ దిగి వచ్చారు. ఇది రెండో కార్యం. మూడో కార్యం ఏంటి అంటే ఏమండి, ఎవరెవరైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో వారు సమాజంగా కూడుకోవడమే కాదు, ఇంకొక కార్యం జరిగింది. మరి ఏం చేశారో తెలుసా? ఇంటింట కూడుకోవడం మొదలు పెట్టేశారు. హల్లెలూయా. ఇంటింట వారి ఇల్లే ప్రార్థన స్థలాలుగా మారిపోయాయి.
ప్రతి ఇల్లు ప్రార్థన స్థలముగా మారిపోయాయి. ప్రియమైన దేవులారా, నేను ఒకటి చెప్తాను చూడండి. మీ ఇల్లు ప్రార్థన స్థలముగా ఎప్పుడైతే మారుతుందో మీ ఇంటికి ఆశీర్వాదాలు మొదలవుతాయి. ఒకసారి మన ఇంట్లో ప్రార్థనలు పెట్టుకోవడానికి ఆటంకాలు ఏంటి ఆలోచిద్దామా? ఇంట్లో ఫోటో పెట్టుకుంటే ఒక రూల్, మన అందరి ఇక్కడే కాదు అన్ని చోట్ల కూడా ఒక రూల్ అయిపోయింది. ఇంట్లో ఫోటో పెట్టుకోవాలంటే పాస్టర్ గారికి కానుక ఇవ్వాలి. వేరే సంఘాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ మన సంఘం గురించి చెప్తాను. అలాంటిది ఏం పెట్టుకోకండి మనసులో. మీరు కానుక ఇచ్చినా వస్తాను, నాకు ఇవ్వకపోయినా హల్లెలూయా హల్లెలూయా, ఇవ్వకపోయినా సంతోషమే. ఏమండి, మీ ఇల్లు ప్రార్థన ఇల్లుగా మారాలి. వారు అక్కడ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? 2వ అధ్యాయంలో మనం ఏమండి 42వ వచనం చదవండి. 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. వీరు అపోస్తుల బోధ యందును వారి ఇంటింట కూడుకుని 46వ వచనం. ఇంటింట రొట్టె విరుచుచు ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని బిడ్డలు కలిసి వచ్చి ఈ రోజు ఈ ఇల్లు అంటే రేపు ఇంకొక ఇల్లు, రేపు ఇంకొక ఇల్లు, రేపు ఇంకొక ఇల్లు, అలాగా సంఘ బిడ్డలు ఒక్కొక్క ఇంటిలో కూడుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని స్తుతించుకుని రొట్టె విరుచుట అంటే ఏంటి? భోజనం కాదు. అరే సంఘం వస్తే భోజనం పెట్టాలి, సంఘం వస్తే ఏమన్నా టిఫిన్ పెట్టాలి, లేకపోతే పలహారం పెట్టాలి, లేకపోతే కాఫీ ఇవ్వాలి, ఇంత ఖర్చు అవుతుంది. మీరు ఎందుకంటే దేవుడు మీకు ఇచ్చాడు అనుకోండి, మీరు చేయకుండా మాకు. కానీ ఒక్కొక్కసారి ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి లేదా? కట్టలేని స్థితి ఉంటుంది. మాత్రాన ప్రార్థనలు ఆపుకుంటామా? అడుగుతున్నారండి. ఎదురు చూడడం మానేయాలి. మనం సంఘంలో ఈ మార్పు రావాలి. ఈరోజు మనం ఒకరి ఇంటికి ప్రార్థనకి వెళ్తున్నామంటే ఏమి ఎదురు చూడకుండా దేవుణ్ణి స్తుతించడానికి వెళ్తున్నామండి. మనం దేవుణ్ణి స్తుతించడానికి వెళ్తున్నాం. ఇది మనసులో పెట్టుకుని ఇంటింటా మీరు ఎవరిని కూడుకోవడం ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతాను ప్రియమైన దేవుడు గొప్ప గొప్ప కార్యములు ఎవరిని చేయగలిగినటువంటి శక్తిమంతుడై ఉన్నాడు. ఆది సంఘంలో చేసినటువంటి దేవుడు ఈ రోజు మన మధ్యలో కూడా చేసేటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఒక చిన్న సాక్ష్యం. రామల్లి అనేటువంటి ఒక ఊరు ఉందండి, బెంగళూరు మైసూరుకు వెళ్ళే దారిలో. ఏమండి, సుమారుగా 2003వ సంవత్సరంలో ఒక సిస్టర్ గారు యశోద అని చెప్పి వాళ్ళు మన చర్చికి రావడం మొదలు పెట్టారు. ఏమండి, ముందు వారు వచ్చారు, తర్వాత వారి భర్త, వారి కుటుంబం, భార్య భర్తలు, 2 పిల్లలు. వాళ్ళు ప్రార్థనకి రావడం మొదలు పెట్టారు. తర్వాత వారి ఇంట్లో ప్రార్థన పెట్టారు. తర్వాత ఇంటి సంఘం గురించి మాట్లాడాము. ఈ రోజు నేను ఎలాగైతే మాట్లాడుతున్నామో అలాగే వాళ్ళకు కూడా నేర్పించాను. అమ్మ, మీ ఇల్లే ప్రార్థన స్థలంగా మారాలి, ఏమంటే మీ బంధువుల్ని పిలుచుకోండి, మీరు అందరూ కలిసి ప్రార్థన చేయండి అని. అలాగలాగా వాళ్ళ ఇంట్లో ఏమంటే వారానికి ఒక రోజు మొదలు పెట్టారు. బుధవారం రోజు నాకు ఇంకా గుర్తుంది. బుధవారం రోజు ఏమండి అలాగనే ఏమండి 4 భార్య భర్తలు 2 పిల్లలు అనేది 6 అయ్యారు. తర్వాత 8 మంది అయ్యారు. తర్వాత 10 మంది అయ్యారు. ఏమండి ఈ 10 మంది ఏం చేయడం మొదలు పెట్టారో తెలుసా? ఈ రోజు మా ఇల్లు అయితే రేపు మీ ఇల్లు. అలాగా ఆ గ్రామం రామల్లి అనేటువంటి ఆ గ్రామంలో ప్రతి వీధుల్లో ప్రార్థనలు జరగడం మొదలు పెట్టేశారు. ఈరోజు ఆ ఊరు నుండి 63 మంది బాప్తిజాలు తీసుకున్నారు. అర్థమవుతుందంటారా నేను చెప్పేది? ఇంటి కూడికలకు అంత శక్తి ఉన్నది. ఎందుకంటే దేవుని ప్రజలు కూడి వచ్చినప్పుడు పాస్టర్ అవసరం లేదండి.
పాస్టర్ గారు వస్తేనే కూడడం జరుగుతుంది. కాదు 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 మీరు ప్రియమైన దేవుని బిడ్డలు. ఇక్కడ పేతురు గారు, తర్వాత తత్వ శిష్యులు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు. ఏమని 12 మంది అపోస్తులు ఉన్నారు. ఏమని ఇక్కడ 3000 మంది రక్షించబడితే 3000 ఇంటికి ఎక్కడ వెళ్తారండి? వీరు వెళ్ళగలుగుతారా? వారికి వారే ఇంటింట వారు ఏమంటే మనకి ఇంటి చుట్టూ 10 మంది విశ్వాసులు ఉన్నారా? ఈరోజు మన ఇల్లు, రేపు మీ ఇల్లు, రేపు మీ ఇల్లు అని చెప్పి కూడుకుని 1 గంట సేపు లేదా 2 గంటల సేపు 4 పాటలు పాడి ప్రభుని స్తుతించి ఆ వీధుల కోసం, ఆ ప్రజల కోసం ప్రార్థన చేసి ప్రభుని గణపరిచి, వాక్యం చదువుకుని ప్రభుని గణపరిచి ముందుకు వెళ్ళిపోతున్నారు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? వారు ఇలా చేయించు వచ్చారట. అక్కడ వచనం చదవండి. ఏమండి తర్వాత వచ్చిన కూడా చదవమ్మా. 46 చదివారు కదా. ఇంటింట వారు కూడుకొనుచు ప్రతి దినము దేవాలయంలో ప్రభు రక్షణ ప్రభు ఇలాగున్న వారు చేస్తుంటే నేను చెప్పడం లేదండి. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వింటున్నారా? ఇది నా మాటలు కాదు, ఇది దేవుని వాక్యం, ఇది దేవుని కార్యం. వింటారా? ఇలాగుగా వారు రొట్టి విరిచడం అంటే, ఇందాక నేను చెప్పడం మాటల్లో మర్చిపోయాను. రొట్టి విరిచడం అంటే మనం పెట్టే పలహారం కాదండి, బల్లారాధన. ప్రభు శరీరం, ప్రభు రక్తం వారు గుర్తు చేసుకుంటున్నారు. రొట్టి విరవడం అంటే అదే. ఆ రాత్రి యొక్క రొట్టెని పుచ్చుకొని ఆశీర్వదించి ఏం చేశారట? విరిచి, తీసుకునండి, మీ కొరకు అప్పగించబడిన నా శరీరం. రొట్టి విరుచుట అంటే అది. కనుక ప్రియమైన ఇక్కడ బల్లారాధన ఇంట్లో పెట్టుకోవచ్చు, లేకపోతే పెట్టుకోకపోవచ్చు. కానీ ఇంటింట కూడుకుని ప్రభుని ఆరాధించడం, ప్రభు శిలువను గుర్తు చేసుకోవడం, ప్రభు పునరుద్ధానమును గుర్తు చేసుకోవడం, ప్రభుని మహిమపరచుకోవడం, ప్రభుకి సాక్షులుగా జీవించడం మనం మొదలు పెట్టామనుకోండి, మన ద్వారా ప్రతిరోజు క్రొత్త వాళ్ళు రావడం మొదలు పెడతారు. ఇది వాక్యంలో ఉన్నటువంటి సంగతులు మీ ముందు పెడుతున్నారు నేను. ఇది జరిగింది. ఇది మూడోది ఏం జరిగిందంట? ప్రతి ఒక్కరూ కూడా ఇంటింట కూడుకోవడం మొదలు పెట్టారు. మనకు అవసరం వచ్చినప్పుడు కాదండి. అయ్యా మా బాబు కాలేజీ పెడుతున్నాడు ఈరోజు, కనుక మా ఇంట్లో కూటం పెట్టండి. లేకపోతే అయ్యా మా బాబు పాస్ అయింది కనుక మా ఇంట్లో ప్రార్థన పెట్టండి. లేకపోతే ఇంకొకటి జరిగింది కనుక అయ్యా మీరు మా ఇంట్లో ప్రార్థన. కాదండి, ఇవి ఏ కారణం లేదు, దేవుని స్తుతించడం తప్ప. ఏం చెప్పండి? దేవుని స్తుతించడం తప్ప కారణాలు లేవు. అప్పుడు స్పెషల్ కూడికలకు అవసరం ఉండదు. ఎందుకంటే ప్రతిరోజు ఏమిటి, వారానికి 7 రోజులు ఏదో ఒక టైంలో మనం ఎక్కడో ఒక చోట దేవుని బిడ్డలతో కలుసుకుని మనం స్తుతించుకుంటున్నాం కనుక స్పెషల్ కూటాలు, స్పెషల్ ప్రార్థనలు అవసరం ఉండదు. ఎందుకంటే ప్రతిరోజు దైవ ఆత్మతో, ఆత్మ చేత నింపబడుతూ ఏమని దేవునిలో ఆనందిస్తూ మనం ముందుకు వెళ్తున్నాం కనుక ఈ కార్యము జరగాలి. ప్రియమైనలారా, బహుశా దూరం, ఒకరికొకరు దూరం ఉంటే అందరూ రావడం కష్టం కావచ్చు. కానీ కనీసం ఏమని కొంతమంది మొదలు పెట్టండి, ఆసక్తిగా మొదలు పెట్టండి. మీ ఇంట్లో ఏదో ఒక టైంలో ఏమిటి సంఘానికి ఒకరికొకరు చెప్పుకోండి. నాకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మా నా ఇంట్లో ఫలానా రోజు ప్రార్థన, ఫలానా రోజు మీరు ఏమి పెట్టాల్సిన పని లేదు. నేను ఒకటి చెప్తాను, ఇవన్నీ ఆటంకాలండి. ఏది? ఎందుకంటే పరిస్థితులు అనుకూలిస్తుంది, అనుకూలించకపోతుంది. అంత మాత్రాన ప్రార్థన మానేస్తావా? ఏంటండి కదా? పరిస్థితులు అనుకూలిస్తుంది, అనుకూలించకపోతుంది. అంత మాత్రాన ప్రార్థనలు మానేస్తావా? సంఘ బిడ్డలు కూడా
మా ఇంటికి వస్తే ఆ మర్యాద చేశారు, వాళ్ళు ఇది చేశారు కనుక నేను ఇది చేయాలి. పోటీలు పడకండి దయచేసి దయచేసి దయచేసి. ఇవన్నీ సాతాను తీసుకొచ్చేటువంటి కార్యాలు. ఎందుకో తెలుసా? ఈ ఇంటింట కూడుకునేటువంటి పద్ధతులు ఆగిపోవాలని చెప్పి. వాళ్ళు టిఫిన్ పెట్టారు, నేను రేపు బిర్యానీ పెడతాను. పోటీ తత్వం ఉంటే మారు మనసు లేదని అర్థం. అక్కడ దేవుణ్ణి స్తుతించడానికి వెళ్తున్నావు, వేరే కారణం ఏం లేదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించడానికి మనం వెళ్తున్నాం, వేరే కారణం లేదు. కారణాలు అవసరం లేదు ప్రభుని స్తుతించడానికి. అవసరం అండి. దేవుడు ఏదైనా చేస్తేనేనా మనం ఇంట్లో కోటం పెట్టుకునేది? ఆ రోజుల్లో వారు చేసిన కార్యం చూడండి. ప్రతిరోజు ఇంటింట వారు కొడుకున్నారట. వారి ఇంట్లో ఒక ప్రార్థన జరిగేది. పరిశుద్ధులు నలుగురు వచ్చేవారు. యేసయ్య రక్తములో కడగబడిన సంఘ బిడ్డలు నలుగురు వచ్చి ఒక ఇంటిలో పాటలు పాడి ప్రభుని స్తుతిస్తుంటే ప్రియమైన ఆ ఇంటికి ఎంత ఆశీర్వాదం అండి. యేసయ్య దేవుని ఆత్మ కలిగినటువంటి సంఘ బిడ్డలు నలుగురు ఒక ఇంట్లో కూడుకుని ఆ ఇంట్లో స్తుతిస్తుంటే ఆ ఇంటికి ఎంత ఆశీర్వాదం, ఆ వీధికి ఎంత ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఈ కార్యం చేయాలని ఆశపడుతున్నారు? ఆశపడుతూ ఒకవైపు అయితే దాన్ని నెరవేర్చడం కూడా చాలా ముఖ్యమండి. ఆలస్యమైన పర్వాలేదు, నేను మొదలు పెడతాను, నా ఇంట్లో నేను ప్రారంభిస్తానని ఎంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు ఈరోజు? దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో మనం చేతులు ఎత్తుతున్నామంటే మర్చిపోకూడదు. మర్చిపోకూడదు. ఈ కార్యము మనం నెరవేర్చుదాం. దేవుని రాజ్యం కోసం మన ఇంటి కోసమే కాదని, దేవుని రాజ్యం వ్యాప్తి చెందు నిమిత్తం, మన వీధిలో ఉన్న వారందరూ ఆశీర్వదించబడు నిమిత్తం ప్రియమైనలారా ప్రతి ఒక్కరూ సత్య దేవుని ప్రేమను గుర్తించులాగున మనం ప్రియమైనలారా ఈ కార్యమును చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ కార్యం ఆది సంఘంలో జరిగిందండి. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆ పెంతెకోస్తు దినమున ఇవన్నీ కూడా మొదలు పెట్టేశారు. ఇది 3వ కార్యం. తర్వాత 4వ కార్యం. అంటే ఇంకా చాలా జరిగాయి, కానీ ముఖ్యమైనవి ఎందుకంటే అన్ని నేను వివరించుకుంటూ వెళ్ళాననుకోండి ఇవన్నీ చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు మళ్ళా 4వ కార్యం. ఇందాకే నేను చెప్పాను 47వ వచనంలో ప్రతిరోజు ప్రభు రక్షించబడుచున్నటువంటి వ్యక్తులను చేర్చుచున్నది. ఈ కార్యం జరగాలి. ఇంటింట ఎందుకు కూడుకుంటున్నామో, ఎందుకు కూడుకోవాలండి? ఈ కార్యం జరగాలి కనుక. మన ఇంట్లో ఈరోజు మనం కూడుకుంటున్నాం. ఎందుకు కూడుకుంటున్నాం? ప్రభుని కలిసి స్తుతించడానికి ఫస్ట్ కారణం. రెండో కారణం ఏంటంటే మన ఇరుగు పొరుగు వారు, మన వీధిలో ఉన్న వారు రక్షణ పొందాలి ప్రభువా అని కలిసి ప్రార్థన చేయడానికి వస్తున్నాం. మీ ఇంటి అవసరాల గురించి కాదండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ ఇరుగు పొరుగు వారు మారు మనసు పొందాలని, ఆ వీధిలో ఉన్న వారు మారు మనసు పొందాలని మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. దేవుడు కార్యములు చేసేటువంటి దేవుడు అయ్యాడు. ప్రభు మనకిచ్చేటువంటి పిలుపు. అందుకనే సంఘం. కానీ దుఃఖకరమైన విషయం ఏంటో తెలుసా? సంఘం ఈ పిలుపుని మర్చిపోయి ఎవరిని దూరం అయిపోయారు. సంఘం అంటే ఏంటి? వెళ్ళామా, దశభాగం కానుకలు వేసినామా, ఏమండి ప్రభుని స్తుతించుకున్నామా, పాస్టర్ గారు తల మీద చేపెట్టి ప్రార్థన చేశారా, దీవించారా, ఏమండి వెళ్ళిపోతున్నామా, అంతే కదా. తర్వాత ఒకరికొకరు సంబంధం లేదు. ఏం చెప్పండి? సంబంధం లేదు. ఒకరికొకరు సంబంధం లేదు. బయటికి వెళ్ళిపోయిన వెంటనే వీళ్ళు వాళ్ళు అన్నట్టుగా భేదాలు వచ్చేస్తాయి కదా. అవునంటారా కాదంటారా? ఏమండి వాళ్ళు ఫలానా జాతండి, వీళ్ళు ఫలానా జాతండి.
మొట్టమొదటి కార్యమే పరిశుద్ధాత్మ దేవుడు చేసింది ఏంటంటే వారిని ఒకటి చేయలేదు. ఇంకా భేదాలు పెట్టుకుంటే పేదలకు ధనవంతులు లేకపోతే ఆ జాతి ఈ జాతి అని ఏమండి విభజించేటువంటి ఆలోచనలు మనలో ఉంటే ఇది అపవాది తీసుకొచ్చే కార్యాలు. సాతానికి మనం చోటిస్తున్నాం. సాతానికి చోటిస్తే మనం అనుకుంటాం ఏమండి వారి నుండి మనం ఆ జాతిలో మనం కలవలేము, వీళ్ళతో మనం కలవలేము, ఆ పేదవాళ్ళు వాళ్ళకి ఏం లేదు లేకపోతే వీళ్ళు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అది సాతానిచ్చే ఆలోచన. ఏమండి మన బయట బంధువులందరూ కూడా ఇదే మాట అంటారు. ఏమండి బయట బంధువులందరూ ఇదే మాట అంటారు, వాళ్ళు కలిసిపోతున్నారా వీళ్ళు కలిసిపోతున్నారా అని. కానే కాదండి, మనం ఈ లోకంలో ఏ జాతికి పుట్టినా యేసయ్యలోనికి వచ్చేసరికి మనం యేసయ్యకు సంబంధించిన వాళ్ళు, ఆయన రక్తములో ఒకటి చేయబడిన వాళ్ళు. మనం యేసయ్య రక్తము ద్వారా ఒకటి చేయబడిన వాళ్ళం, ఆయన ఆత్మ ద్వారా ఒకటి చేయబడిన వాళ్ళం. హల్లెలూయా. అందుకనే అనేకులైన మీరు అని వాక్యం చెప్తుంది. అనేకులైన మీరు ఏమిటి ప్రభు శరీరం. అనేకులు అంటే ఏంటి? వేరే వేరే ఏమిటి భాషలకు జాతికి చెందిన వారు కావచ్చు, లేకపోతే ఏమిటి హోదాలు కావచ్చు. అనేకులు వేరే వేరే మనుషులు మీరందరూ ఏమిటి ఈ శరీరం ఈ రక్తం తినేసరికి ఆయన శరీరముగా ఆయన రక్తం వల్ల ప్రవహించినట్లుగా ఆయన శరీరంలో మనం ఒకటవునట్లుగా మార్చబడినట్లు ప్రభు వాళ్ళలో మనం పాల్గొన తీసుకుంటున్నాం. కనుక ఈ 4 కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరం. ఏమండి ఈ 4 కార్యాలు మన జీవితంలో ప్రభు కార్యములు జరగాలంటే పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. ఈ 4 కార్యాలు జరగడానికి మనం ఏమండి చాలా చోట్ల ఏం చెప్తారో తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకం అంటే పాస్టర్ గారికి ఒక్కరికే ఉంటుంది. కాదండి, ఇది సంఘానికి ఇవ్వబడిన వరం. ఇది నేను చెప్పడం కాదు. ఇందాక నేను మీకు చూపించాను కదా, సమయ పట్టణానికి వెళ్తే పేతురు గారు చేపెట్టి ప్రార్థన చేసి 8వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడ అన్యులు వాళ్ళందరి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చారు. కొర్నేలి శతాధిపతి, అతడు ఏమండి యూదుడు కూడా కాదండి, యూదుడు కూడా కాదాడు, అతడు అన్యుడు. ఈ పేతురు గారు వస్తున్నారని తెలిసి, దైవ సేవకులు వస్తున్నారని తెలిసి బంధుమిత్రులందరినీ పోగు చేసుకున్నారు. వాళ్ళందరూ భక్తిగా దేవుని స్తుతిస్తూ చూసి ఏమండి పేతురు గారు ప్రసంగం చేస్తారు. ప్రసంగం చేస్తుంటే వాళ్ళందరూ శ్రద్ధగా వాక్యం వింటున్నారు. వాక్యం వింటూ ఉండగానే దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చేసింది. ఇంకా బాప్తిజం కూడా తీసుకోవాలి వాళ్ళు. దేవుని ఆత్మ, ఎందుకంటే వారు మారు మనసు పొందారు కనుక. మారు మనసు కనిపిస్తే ప్రభు ఆత్మ దిగి వస్తాడు. మళ్ళా చెప్తున్నారు, మనలో మారు మనసు పశ్చాత్తాపం కనిపిస్తే ఆయన మనకి దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమిటి ఆత్మ కార్యములు మనం చేయడానికి మనం ముందుకు వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముని కార్యం. అందుకనే ప్రభు చెప్పారండి, నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి. ఏమిటి దేవుని ఆత్మ కలిగిన వారు ఏం చేస్తారంటే దేవుని నీతిని గురించి ఆలోచిస్తారు, దేవుని రాజ్యముల గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు పురికొలుపుతూ ఉంటాడు. ఏమండి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, వీరి కోసం ప్రార్థన చేయండి అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. అనేక సమయంలో ఆ ప్రేరేపిస్తున్నటువంటి ఆత్మను ఏమని నిర్లక్ష్యం చేసి శరీరానుసారంగా నడుచుకోవడం వల్లనే మనం నిలువెచ్చని స్థితిలో దిగజారిపోతున్నాం. కనుక ఆత్మ కార్యములలో మనం పాల్పొందులు తీసుకున్నప్పుడు ప్రభు గొప్ప గొప్ప కార్యములు మన జీవితాల్లో చేసేటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఈరోజు ఏమండి ఆ పెంతెకోస్తు దినమున ఈ 4 కార్యాలు జరిగాయండి. ఏమండి ఇది వాగ్దానం, అందరికీ ఇవ్వబడిన వాగ్దానం. ఇది స్పెషల్ ఆ రోజుకు మాత్రమేనా? కాదు. పేతురు గారు చెప్పారు కదా, 39వ వచనం చదవమా. 2వ అధ్యాయం 39వ వచనం మొదటి 39. ఈ వాగ్దానము
నీకును నీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు వారందరికీ చెందునని ఏ వాగ్దానం అండి? 38 చదవండి. పరిశుద్ధాత్మ అను వరమును మీరు పొందుదురు. ఏ వాగ్దానం? పరిశుద్ధాత్మ అనే వాగ్దానం అనే వరము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభుని నమ్మిన ప్రతి ఒక్కరికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పాస్టర్ గారికి ఒక్కరికే కాదు, సంఘానికి, సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరికి, క్రీస్తు యేసుని సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరికి ఇవ్వబడినటువంటి వాగ్దానం ఇది. కనుక మనం ఏం చేయాలి? ప్రభువా మీ ఆత్మతో నన్ను నింపండి అని ఆశతో మనం అడగాలి. మారు మనసు పొందకపోతే మారు మనసు పొందాలి. ఏమండి లోక విషయంలోనే మనం ఆలోచించే వారమైతే ఏమండి ఎక్కడైతే మనం తప్పిపోతున్నాం, పడిపోతున్నాం, మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి ఏమండి పరిశుద్ధాత్మ వరం కోసం మనం ప్రార్థన చేయాలి. చాలా మంది మీలో పరిశుద్ధాత్మను పొందుకున్నారు, కానీ పరిశుద్ధాత్మ పొందుకున్నారు కానీ పరిశుద్ధాత్మ కార్యములు చూడలేకపోతున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? ఆత్మ కార్యములలో మనం పాల్పొందులు తీసుకోవడం లేదు కనుక. వీళ్ళు ఆత్మను పొందుకున్న వారు ఏం చేశారు? ఇంటింటా కూడుకున్నారు. హల్లెలూయా. వారి పనులు అంటే ఏంటి? వారి పనులు, వారి ఉద్యోగాలను వదిలేసుకున్నారనా? కాదండి, వారి పనులు చేసుకుంటున్నారు, వారి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ ఇవన్నీ చేసుకుంటూ ఏదో ఒక టైంలో ఇంటింటా వారు కూడుకుని ప్రభుని ఆరాధిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటింటా వారు కూడుకుని ప్రభుని ఆరాధన చేస్తున్నారు. ప్రియమైనవారా, ఏదో ఒక టైంలో ఆత్మ కార్యములకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు వారు. మీరందరూ ఒకటిరా అని ప్రభు చెప్తుంటే, అవును మేమందరం ఒకటని చెప్పి సమిష్టిగా మనలో పెద్ద గొప్ప ఏమిటి జాతి, పెద్ద జాతి, చిన్న జాతి, ఏమిటి ఆ జాతి ఈ జాతి, ఏమిటి ధనవంతులు పేదవాళ్ళని మనలో ఉండడానికి వీల్లేదు, మనందరం ఒకటి అని చెప్పేసి వాళ్ళు ఒకటైపోయారు. చూసారండి, చూసారండి. ఈ కార్యాలు వాళ్ళ ఆత్మ కార్యములలో ఏమండి పాలు పొగలు తీసుకోవడం మొదలు పెట్టారు. వాళ్ళలో కొంతమంది ఉన్నారండి, కొంతమంది ఉన్నారు. అంటే ఏంటి? వాళ్ళందరూ మంచి వాళ్ళు. ఏంటి? వాళ్ళు అననీయ సఫర్య కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? అందరూ ఆస్తులు అమ్ముకుని పేతురు గారు పాదాల దగ్గర వేస్తుంటే పేతురు ఏం చేస్తున్నాడు? తీసుకుని సమిష్టిగా అందరూ సమానం అని చెప్పేసి పంచిపెట్టేస్తున్నాడు. అననీయ సఫర్య కూడా అమ్ముకున్నారు, కొంచెం దాచుకున్నారు, మిగతా తీసుకొచ్చి పేతురు గారు పాదాల దగ్గర పెడుతున్నారు. అయ్యా ఇదిగోనయ్యా ఉన్నదంతా తీసుకొచ్చేసాడు. అవునా? అబద్ధం ఎందుకయ్యా చెప్తావు? సొత్తు నీదే కదా, అమ్మమని నేను చెప్పలేదు. హల్లెలూయా. అమ్మమని చెప్పలేదు, కొని అమ్ముకున్నావు. మొత్తం తీసుకురమ్మని కూడా నేను అడగలేదు. హల్లెలూయా. దేవుడి దగ్గరకు వచ్చేసరికి నీవు కొలితే మరలా నీకు తిరిగి ఇవ్వబడుతుంది. దేవుడి దగ్గర పిసుగుబట్టుతనం చూపించావనుకోండి, అది అంటే పాస్టర్ గారు డబ్బుల గురించి మాట్లాడుతున్నారని అనుకోకండి. ఆత్మీయ జీవితం విషయంలో నేను చెప్తున్నాను. మీ ఆత్మీయ జీవితం విషయంలో ఏ మట్టుకు మీరు విత్తుతారో ఆ మట్టుకు మీరు ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ మొదలు పెడతారు. హల్లెలూయా. ఏమండి? అది డబ్బు విషయం కావచ్చు, మీ ప్రార్థన జీవితం కావచ్చు, ఏమండి సంఘంగా కూడుకుని ప్రభుని స్తుతించడం కావచ్చు, ఇంటింటా కలుసుకోవడం కావచ్చు, ఏమండి మీరు ఏ మట్టుకు విత్తుతారో ఆ మట్టుకు కోస్తారు. విత్తనం వేయకుండానే కోసేయాలి అనుకుంటే రాదండి, రాదు. హల్లెలూయా. వేయకుండానే రావాలి అంటే రాదండి, పొందుకోలేము మనం. మీ ఆత్మీయ జీవితం విషయంలో నువ్వేం చేస్తున్నావు? ఈరోజు మనుషుల మధ్యలో విభజన అనేది పాపం అండి, అది శాపం.
అర్థమవుతుందంటారా? ఆ శాపాన్ని తీసివేశాడు యేసు ప్రభువారు. మనం అందరం క్రీస్తు శరీరం అని చెప్పాడు ఆయన. యేసయ్య రక్తంలో జతపరచబడిన ఒకటి చేయబడిన వారు అని ప్రభు చెప్పారు. మనం ఇంకా విభజన చేసుకున్నాం అనుకోండి, ఇంకా శాపంలోనే ఉన్నాము అని అర్థం. మనం అనుకోవచ్చు, నేను రక్షణ పొందాను, నేను మారు మనసు పొందాను, నేను పరలోకం వెళ్ళిపోను. మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాము. కనుక ఈ 4 కార్యాలు మన జీవితంలో కనిపించినట్లయితే ఎటువంటి ఫలభరితమైన జీవితం ఉంటుందో ఏమండి ఆలోచించాలి. ఏమండి ఇప్పుడు తప్పుగా తీసుకోవద్దు. పాస్టర్ గారు మీ ఆస్తుల్ని అమ్ముకుని తీసుకురామని చెప్పి నేను అడగట్లేదు. దయచేసి చేయొద్దు కూడా. మీరు సంతోషంగా ఉండండి. కానీ మిగతా కార్యాల్లో ఏమిటి వాక్యం చెప్తుంది అని మీకు విశ్వాసం కలిగి సంఘం కోసమో లేకపోతే ఇంకొకటి కోసం మీరు చేయాలని మీ ఇష్టం. కానీ నేను ఎవరిని బలవంతం చేయట్లేదు, అడగట్లేదు, లేకపోతే డబ్బు గురించి నేను మాట్లాడడం లేదు. మీ ఆత్మీయ జీవితం గురించి నేను మాట్లాడుతున్నాను. ఏమిటి సంఘముగా మనం ఒకటవుతున్నామా? మొదటి ప్రశ్న. అర్థమవుతుందంటారా? సంఘముగా ఒకటవుతున్నామా? లేదా ఇంకా భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి? సాతానికి చోటిస్తున్నామా? ఒక్కొక్కసారి జాతి మనల్ని విభజిస్తుంది. ఒక్కొక్కసారి బాధలు, ఒకరి మీద ఒకరు ఉండే బాధలు, ఒకరి మీద ఒకరు ఉండే కోపాలు, క్షమించలేని తత్వాలు ఏమైనా కావచ్చు. సంఘంగా మనం ఒకటి అవుతున్నామా? లేకపోతే ఇంకా క్షమించలేని స్వభావము, లేకపోతే ఇతరులను అంగీకరించలేకపోవడము, లేకపోతే ఏ కారణం చేత ఒకరికొకరు మనం దూరంగా ఉంటున్నాం. ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుంటాం. హల్లెలూయా. రెండోది ఏం చూసామండి? ఏం చూసాం? ఎవరెవరు కావాలనుకున్నారో వారందరికీ పరిశుద్ధాత్మ వరం ఇవ్వబడింది. కావాలనుకుంటున్నావా? పరిశుద్ధాత్మ వరం కావాలనుకుంటున్న వారందరూ కూడా పొందుకున్నారు. వాక్యం చెప్తుంది. ఏమండి, పరిశుద్ధాత్మ వచ్చాడంటే మీ ఇష్టానికి ఆయన నడుచుకోడు, ఆయన ఇష్టానికి మనం నడుచుకోవాలి. ఎంతమంది అంగీకరిస్తున్నారు ఈరోజు? నా ఇష్టానికి ఆయన ఎందుకు వచ్చాడు? మనల్ని నడిపించడానికి. మనం చెప్పినట్లు ఆయన నడుచుకోవడం కాదండి, ఆయన ప్రకారం మనం నడవడానికి, మనల్ని నడిపించడానికి, క్రీస్తు వలె మనల్ని మార్చడానికి, ఏది తప్పో ఏది సరియో మనకి చూపించడానికి, మనల్ని నడిపించడానికి కావాలనుకున్న వారందరూ పొందుకున్నారు. మీరు కావాలనుకుంటే ఈరోజు పరిశుద్ధాత్మ వరం మనమందరూ కూడా పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది నా వాగ్దానం కాదు, ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చిన వాగ్దానం. తండ్రి అయిన దేవుడు యోవేలు ద్వారా ప్రవచనం చెప్పినటువంటి వాగ్దానం. ఏమని యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి వాగ్దానం. ఆదరణకర్తను నేను పంపిస్తాను అని ప్రభు చెప్పారు. మీరు నాకు సాక్షులయ్యుదురు. పరిశుద్ధాత్మని శక్తిని మీరు పొందుకుంటారు, అప్పుడు మీరు నాకు సాక్షులయ్యుదురు. ఆయన ప్రభు చేశారు వాగ్దానం. మీరు నాకు సాక్షులుగా ఉండాలని ఆశపడితే నేను మిమ్మల్ని శక్తితో నింపుతానని ప్రభు చెప్పారు. ఇది వాగ్దానం అండి. ఇది వాగ్దానం. ఇది ఒకరికి ఇద్దరికి ఇవ్వబడింది కాదు, ప్రతి ఒక్కరికి, యేసయ్య దగ్గరకు చేర్చబడిన ప్రతి ఒక్కరికి ఇవ్వబడిన వాగ్దానం ఇది. అలాగనే కోరుకుంటున్నావా? మూడోది, ఇంటింట కోరుకుని ఏమీ ఆశించకుండా స్వచ్ఛమైన మనసుతో, నేను మరలా చెప్తున్నాను, ఏమీ ఆశించకుండా చల్లని మంచినీళ్ళు ఒక గ్లాస్ ఇస్తే దేవునికి స్తోత్రం చాలండి. అవునా కాదా? లేదు నాకు అది కావాలి ఇది కావాలంటే మీరు వెళ్ళకండి, దయచేసి ఇంటి ఫోటాలకి వెళ్ళొద్దు. హల్లెలూయా. అలాంటి వారికి ఎవరు లేరు. మీరు చాలా మంది, మనందరం, ఎందుకంటే ఒకరి దగ్గర ఆశించే వాళ్ళం కావు, అది నాకు బాగా తెలుసు. హల్లెలూయా. చల్లని దాహం తీర్చే
ఇచ్చేటువంటి మన గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి అందరం కలిసి కూర్చుని ఉన్నారు. 2 పాటలు పాడి ప్రభుని స్తుతించుకొని ఏమంటే ప్రభుని ఆరాధించి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ వాక్యం చదువుకొని విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ మనం ఒక్కొక్క ఇంట్లో మనం కొడుకుంటూ ముందుకు సాగుతాం. ఎంతమంది చేయాలనుకున్నారు? ఇంతప్పుడే నేను అడిగాను, మరోసారి నేను అడుగుతున్నాను. ఏమిటి ఈ కార్యములు మనం మొదలు పెడతాం. నేనున్నా లేకపోయినా ఇది దేవుని కార్యం, ఇది ఆగకూడదు ప్రియమైనది. ఇది దేవుని కార్యం, ఇది ఆగకూడదు. పిలుచుకోండి మీ స్నేహితులు, దగ్గరలో ఉన్న ఏమిటి దేవుని బిడ్డలు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన బిడ్డలు పిలుచుకోండి. ఏమండి పిలుచుకోండి. ఇంకొకటి ఏంటంటే పలానా ఇంట్లో ఈ రోజు కూడా జరుగుతుంది. వాళ్ళు పిలిచిన పిల్లల మీకు తెలిసిందంటే మీరు వెళ్ళిపోవాలి. నేను చెప్పండి, ఈగోలు ఉండకూడదు. హల్లెలూయా. ఈగోలు అంటే ఏంటి? తెలుగులో ఏమంటావు? నన్ను పిలవలేదే, నాకు మర్యాద ఇవ్వలేదే. వాళ్ళ మర్యాద కోసం ఇంటికి వెళ్ళట్లేదు, దేవుని స్తుతించడానికి ఇంటికి వెళ్తున్నాం. అర్థమవుతుందంటారా? అర్థమవుతుందంటారా? ఒకరి ఇంటికి మనం ఎందుకు వెళ్తున్నాం? మర్యాదల కోసం కాదు. ఏమండి పెళ్ళి అంటే, మా ఇంట్లో పెళ్ళి అంటే మిమ్మల్ని పిలవాలి. ఇది ప్రార్థన, మహాదేవుని ప్రార్థన, మహాదేవుని ఆరాధన. హల్లెలూయా. వెళ్ళొచ్చండి, ధైర్యంగా వెళ్ళొచ్చు, ధైర్యంగా వెళ్ళొచ్చు. దేవునికి స్తోత్రం. ఒకరొకరు ఏమిటి పలానా చోట్ల ప్రేయర్ జరుగుతుందా, ధైర్యంగా వెళ్ళండి. పిలవలేదని అనుకోవద్దు. ఏమిటి ఏమి ఆశించవద్దు. సంతోషంగా ప్రభుని స్తుతించండి, ప్రార్థన చేయండి, మనసారా స్తుతించుకోండి. తర్వాత మీ ఇంటికి పిలుచుకోండి. మీ ఇంట్లో కూడా అలాగే వారానికి ఒక రోజు ప్రతి ఇంటిలో జరగాలి. ఇది ప్రభు గొప్ప కార్యములు చేసేటువంటి దేవుడై ఉన్నాడు. ఇలాగున మనం చేయడం మొదలు పెట్టామనుకోండి, క్రొత్త ఆత్మలు. 4వది మన ద్వారా, మీ ద్వారా, మీలో అందరి ద్వారా, ఎవరెవరైతే ఈ కార్యములు చేస్తారో మీ ద్వారా పరిశుద్ధాత్మ శక్తి బయలుపడుతుంది కనుక, పరిశుద్ధాత్మ శక్తి ఈ కార్యాలు చేసే వారి ద్వారా బయలుపడుతుంది కనుక క్రొత్త ఆత్మలు రక్షణ పొంది ప్రభు సంఘంలో చేర్చబడతారు. దేవునికి స్తోత్రం. ప్రభు మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. పెంతెకోస్తు పండుగ రోజు, ప్రభు ఆత్మ ఇవ్వబడినటువంటి రోజు. ఈ రోజు ప్రభు శక్తితోనే ప్రతిరోజు ఆయన ఆత్మ మీద ఆధారపడి ఏమని ముందుకు సాగుతారు. ఈ కార్యములలో మనం ముందుకు సాగుతాం. మన ద్వారా ప్రభు గొప్ప కార్యములు చేసే